ఆదర్శప్రాయంగా మార్చిన దైవ సహవాసం. ఈ పాఠం కూడా దైవ సహవాసం గురించి. కానీ ఎలాంటి బ్రతుకును ఏ విధంగా మారుస్తుంది ఈ సహవాసం? సహవాసంలో ఇదిగో 4వ రోజులో కొనసాగుతూ సహవాసం యొక్క విలువేంటో తెలుసుకుని ఇదే విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆయాసకరమైన బ్రతుకును ఆదర్శవంతంగా మార్చిన దైవ సహవాసం. ఎవరిది ఆయాసకరమైన బ్రతుకు? ఒకప్పుడు మనందరిది ఆయాసకరమైన బ్రతుకే. లోకంలో ఏదో విషయంలో తప్పిపోయాం మనం, లోకాశల్లో పడిపోయాం మనం, దేవుడు అంటే తెలియక బ్రతికాం. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించి తన కృప చూపి ఈరోజు నిలబెట్టుకుంటున్నాడు. అయితే మనలో ఎవరు దేవుని చేయందుకుని పరిపూర్ణంగా నిలబడిన వారు? ఈ ప్రశ్నకి మీలో సమాధానం ఉందా? మనలో ఎవరు? మరలా వినండి, మనలో ఎవరు దేవుని చెయ్యేందుకుని పరిపూర్ణంగా నిలబడిన వారు? అలా నిలబడలేకపోవడానికి కారణమే ఆయనతో సరైన సంబంధం లేకపోవటం. విడిచిపెట్టిన పాపమే మరలా మనల్ని ఆహ్వానిస్తుందంటే ఖచ్చితంగా ఆయన సహవాసం మనకు లేదని అర్థం. రాత్రి చెప్పాను, బిల్లి గ్రహం గారు చాలా అద్భుతమైన మాట అన్నాడు. పాపాన్ని పోగొట్టుకోవడానికి క్రీస్తు రక్తపు శక్తిని అందరూ గ్రహిస్తున్నారు, కానీ ఆ శక్తిని నిరంతరం అనుభవించేవారే లేరు అన్నాడు ఆయన. చూసారా? అంటే ప్రతి క్షణం ఆ శక్తిలో మెలుగుతూ క్రీస్తును పోలి బ్రతికేవారు ఎవరున్నారు? క్రైస్తవ్యం తీరులా ఉందన్నాడు ఆయన. పెద్ద ఆయన అద్భుతమైన మాట అన్నాడు. నిజమేనండి. అవి మన జీవితాలు చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకు మనం బ్రతకలేకపోతాం. బయట సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, వాటిని మనం సరిదిద్దలేం. ఏ సమస్య అయినా మనం దేవుడి నుండి తొలగిపోవాల్సిందే. జెరుబ్బాబెలు గురించి మాట్లాడుతూ దేవుడు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించేటప్పుడు నువ్వు ఎంత మాత్రపు దానవో చదును భూమి అయిపోతావు అన్నాడు ఆయన. పర్వతమంత శ్రమే చదురు భూమి అయిపోతే మన ఇంట్లో ఉన్నాయి ఏమన్నా గొప్ప గొప్ప పర్వతాలు, కొండలు, ఆకాశం అంత శ్రమలా? చాలా చిన్నవి. మన జీవితంలో వస్తున్న చాలా చిన్నవి, కానీ ఎందుకు దాని ముందు మనం మోకరిల్లాల్సి వస్తుంది? మన బ్రతుకెందుకు పతనం చేసుకోవాల్సి వస్తుంది? ఒకటే, సహవాసం లేక. దేవుని సహవాసాన్ని కనుగొన్న అన్యుడైనా సరైన విధానంలో దేవుని వచ్చి బ్రతుకుతాడు, కానీ దేవుని సహవాసాన్ని కనుగొనలేని క్రైస్తవుడు జీవితాన్ని పరిపూర్ణంగా జీవించలేడు. మన జీవితంలో ఇలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుకోవాలి. అందుకోసం ఇప్పుడు మీకు నేను ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయనే పౌలు, ఒకనాడు సౌలు. మనమేలా అయితే ఒకనాడు క్రీస్తుని ద్వేషించి వచ్చామో మనకంటే ఎక్కువగా ద్వేషించాడు ఆయన. ఆయనకు అసలు క్రీస్తు అంటే పడలేదు ప్రేమ వల్ల. ఎదిరించాడు, హింసించాడు, బాధించాడు, మరణానికి గురి చేశాడు నమ్మిన వారిని. మనల్ని అంతగా హింసించింది ఎవరు? మనమే ఉన్నాను హింసించామా? లేదు. కానీ జీవితం అలాగే ఉంది. చూద్దాం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. సౌలు అయితే, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 3వ వచనం. పద్దె గారి పక్కన ఎవరైనా కూర్చుంటే తీసివ్వాలి. సౌలు అయితే ఇంటింటాజొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చూసారండి, దెబ్బకు తట్టుకోలేక చెదరిపోయారట. చాలు, సౌలు గారి దెబ్బకు తట్టుకోలేక పరారైపోతున్నారు క్రైస్తవులు. ఎంత హింసించాడండి సంఘాన్ని. సంఘం పునాదులు ప్రారంభమై బలమైన కట్టడంగా కట్టబడుతున్న తరుణంలో కను తెచ్చడం తెలియదండి కదా. క్రైస్తవ్యానికి వ్యతిరేకం, యెహోవాయే దేవుడు, క్రీస్తవుడు అంటున్నాడు. క్రీస్తు నమ్మిన వారిని చిత్రహింసలు పెడుతున్నాడు. అలాంటి ఒక సౌలు ఇప్పుడు ఉంటే మనం ఎవరం కూడా దేవుళ్ళు ఉండవు తెలుసా. ఇంటింటికి వచ్చేస్తాడు ఆయన. మా ఇంటికి పని ఏమంటాడు? ఊరుకోడాయన. ఇంటింటికి ఉంది మరి బైబిల్లోను, ఊరుకోడాయన. సౌలు చూసారు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో. 7వ అధ్యాయం చివరి మాట ఉంటుంది, స్టెఫన్ గారు మరణాన్ని ఏకీభవించి అందరి గంటలకి కాపలా కాస్తాడు. అంటే ఏమి లేదు, అలా పోయేవాడు అనుకో, ఇలా రా రాయి తీసుకొట్టు,
బట్టలు పాడవుతాయని రక్తం రక్తం ఇలా పెట్టి ఇక్కడ నేను చూస్తాను కొట్టు అన్నట్ట. చూడండి చదవండి, లాస్ట్ మాట చదవండి. 7 అధ్యాయం చివరి మాట, 7 అధ్యాయంలో చివరి వచనం. కిందకి రండి. చూడండి, సౌలు అతన్ని చంపిన వారి అతన్ని చంపడానికి సమ్మతించి వారి బట్టలు కాపలా కాసాడు. ఎంత దారుణం అండి, ప్రోత్సహిస్తున్నాడు అనమాట. ఎంత దుర్మార్గుడు చూసాడండి స్టెఫన్ అండి. ఎలాంటాడండి, అగ్నిబాణంలో అంటాడు ఆయన. ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. నాకేం డౌట్ వచ్చేసిందంటేనండి, బైబిల్ చదివేటప్పుడు సౌలు గారు లాంటి ప్రసంగమే ఇప్పుడు పేతురు గారు కూడా చేశారు. 3000 మంది వచ్చారు మారడానికి. ఇప్పుడు క్షమించండి, స్టెఫన్ గారు ప్రసంగం చేస్తే ఎందుకు రాలేకపోయారు అంటే అక్కడ ఎవరు అడ్డుపడుతున్నారు. ఎవరై ఉంటారు? ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని జరిగిన సందర్భాలను ఎత్తి మాట్లాడుతున్నాడు స్టెఫను. అంతే ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు ఒకడు ఉన్నాడు అక్కడ, ఆయన సౌలు. ప్రమాదం ఎప్పుడో తెలుసండి, ప్రజలు ఎప్పుడు మారో తెలుసండి. నేను బైబిల్ పట్టి ప్రకటిస్తున్నాను అనుకోండి, ఇంకోటి బైబిల్ తెలిసి వీడు నా ప్రాంతానికి వచ్చి ప్రజలందరినీ మార్చేసిన వాడు సంఘంలో కలిపేసుకుంటాడు అన్నప్పుడు నన్ను ఎదిరిస్తుంటాడు అక్కడ. అప్పుడు ప్రజల్లో మార్పు రాదు. ఎవరిని చూసుకుని వాడిని చూసుకుని నేను ఎంత చెప్పినా మారరేక. అందుకే బోధకుల దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నాను. ఎందుకంటే విశ్వాసులు మారరు. ఇక్కడ ఉన్నాడు కదా, మొన్న ఈ మధ్య ఒక ఆయన పిలిచాడండి సేవకి, వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పడానికి. నాకేం తెలుసు, ఆయన వాక్యం ఇచ్చాడు, చిన్న ప్రార్థన చేసుకున్నాం, చిన్న వాక్య పఠనం చదివి అలవాటు కదా నాకు. ప్రార్థన చేసేసి వాక్యం ప్రారంభించాను. అందరూ చాలా మెచ్చుకున్నారు వాక్యం. తర్వాత చాలా మంది మార్పు చెందారు. అంత బాగుంది, హ్యాపీగా ఉంది నాకు కూడా. ఇప్పుడు నేను మైకి తీసుకునేవాడు తెలుసా, కొంతమంది ప్రార్థన మళ్ళీ చేయటం ఎందుకు చేస్తారో అర్థం కాదు నాకు. బోధకులకి ఇది అలవాటు అయిపోయిందంటే నన్ను వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు విశ్వాసుల దగ్గర. ఎందుకంటే నేను మళ్ళీ ప్రార్థన చేశానని. మరి ఆయన ప్రార్థన చేసి ఇచ్చాడు కదా, ఏం మాట్లాడలేదు. అప్పుడు విశ్వాసులు విని గట్టెట్టేశారు అసలు నోటి నిండా. మళ్ళీ ప్రార్థన చేయటం వల్ల వచ్చింది, మీకు ఏమైనా నష్టం వచ్చిందా, బుర్ర తిరిగిపోతుందని మీకు అలాగే అని తిట్టేశారట. మళ్ళీ సార్ నన్నే పిలిచాడు, ఇష్టం లేకపోయినా. కానీ చూసారంటే ఆటంకపరుస్తుంటారు అన్నమాట దేవుని కృపచేత. అక్కడ ఆల్రెడీ మన వాక్యం వింటున్న వాళ్ళు ఉన్నారు కనుక తమ్ముళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. లేకపోతే విశ్వాసులకి ఏం తెలుస్తుంది, అవునేమో నిజమేమో మళ్ళీ చేయకూడదు కదా, ఈయనకి అంత స్టైల్ ఎందుకు, గొప్పతనం ఎందుకు, మళ్ళీ చేయడం ఎందుకు అనుకోరా. కార్యాలు ఆగిపోతాయి ప్రేమ వల్ల. ఇప్పుడు స్టెఫను అంత ఉన్నతమైన ప్రసంగాన్ని అగ్నిలో మండి ప్రకటిస్తారంటే ప్రజలందరూ పాదాక్రాంతం అయిపోవాలని. అవ్వలేదంటే ఆల్రెడీ అక్కడ సౌలు ఉన్నాడు. ఏంటి అబ్రహమా, నాకు తెలుసు, నువ్వు చెప్పింది కాదు, నేను ఒప్పుకోను అంటాడు అనమాట. ఈయన అసలు ఇలాంటి వాడు బతకనివ్వకూడదండి. మీరేమంటారు, నమ్ముతున్నారు ఇతని మాటలు? ఏమో నువ్వు ఎలా అంటే అలాగా, నమ్మవసరం లేదు. మరి ఏం చేస్తా, చంపేద్దామా? నువ్వు ఎలాగంటే అలాగే. మరి మా బట్టలో నేను ఉన్నాను కదా కాపలా కాయడానికి, రాళ్ళు తీసుకుని కొట్టాడు. ఎంత ఏమంటే నిజంగా ఆయన పాత్ర లేకపోతే కృంగిపోతాడా? తర్వాత అండి తన మాటల్లో స్టెఫన్ను చంపడానికి నేను కారణమయ్యానంటాడు. ఎంత కృంగిపోతాడండి. అంటే ఆ మర్డర్లో ప్రధాన పాత్ర వహించాడు అనమాట ఈయన. ఒక రకంగా చూస్తే చూడండి, ఈయన క్యారెక్టర్ అలాగ ఉంటాం. పైగా ఈయనే తన ప్రియకుమారుడిగా పిలువబడుతున్న తిమోతికి ఉత్తరం రాస్తే ఏమంటాడంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 12వ వచనం, మొదటి అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి 1:12. పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. చూసారా, పూర్వం క్యారెక్టర్ ఏంటంటే దోషకుడు, దూషిస్తున్నాడు మార్గాన్ని. హింసకుడు, అనేక మంది చిత్రహింసలు చేసేసాడు. హానికరుడు, ప్రాణాపాయం కలగజేశాడండి. అలాంటి ఒక భయంకరమైన క్రీస్తు వ్యతిరేకగా బ్రతుకుతున్నాడు సౌలు. మరి సౌలు జీవితం ఏమైంది? ఇది చాలదన్నట్టుగా ప్రధాన యాజకుల చేత, అధికారుల చేత పత్రికలు తీసుకుని దమస్కు మీదకి వెళ్తున్నాడు. ఎందుకంటే ఈ దెబ్బకు తట్టుకోలేక అక్కడికి వెళ్ళిపోయారు. మరి అక్కడైనా బతకవచ్చు కదా, వీళ్ళ ఉంచను నేను అంటున్నాడు అనమాట.
దమస్కు మార్గాన్ని వెడుతున్నప్పుడు క్రీస్తు చేత పట్టబడ్డాడు. ప్రేమైన వాళ్ళ క్రీస్తు చేత పట్టబడ్డాడండి. ఆయన పట్టబడిన తర్వాత ఎంత త్వరగా సెట్ అయిపోయాడో ఆలోచించాలి మనం. ఎందుకు మన బ్రతుకుల్లో బాప్తిసం పొంది సంవత్సరాలు గడుస్తున్నా సరే దేవుడు ఆశించిన విధంగా బ్రతకలేకపోతున్నాం? కారణం ఉంది. నేను కనుగొన్నాను, నేను పరిశీలించాను, నేను కనిపెట్టాను. నేను శాస్త్రవేత్తను అనుకోండి, కనుగొన్నాను. కారణం ఉంది, మన దేవుడు ఉపయోగించుకోలేకపోవడానికి. ఎందుకంటే మన బాప్తిసం పొందగానే అయిపోయింది అనుకుంటాం. దేవుని ఉద్దేశం అది కాదు. ఎలా కొనసాగాలి దేవునితో? బాప్తిసం పొందడానికి ముందు ఇతర పరిస్థితి ఎలా ఉంది? అసలు అర్థమయ్యాడే క్రీస్తు మనకి? మా పిల్లలు చిన్నప్పటి నుంచి దేవుడు తప్ప ఇంక వాళ్ళకి ఏం తెలియదు. అన్ని దేవతలు ఎప్పుడు మొక్కలేదు, పూజలు చేయలేదు, వాళ్ళకి ఏం తెలీదు. తెల్లారి 3 గంటలు లేపుతాను, స్కూల్కి వెళ్ళేదాకా బైబిల్, మళ్ళీ సాయంత్రం వస్తారు మళ్ళీ బైబిల్. అయినా కూడా వీళ్ళ బ్రతుకులో ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని కోరిక మాకు. మన పరిస్థితి చూడండి. సగంలోంచి వచ్చాను నేను, 20 సంవత్సరాలు లోకంలో బ్రతికి. నా బ్రతుకు మీద నాకు భయం అండి. ఎన్ని విధాలుగా నలగొట్టుకోవాలి, అన్ని విధాలుగా నలగొట్టుకోవడం చూస్తుంటాను. ఎందుకంటే సగం బ్రతుకున్నాడు ఎలా ఉంటుందండి? సగం చంపేసిన పాము మెదులుదా? అలాంటి జాబితాకి చెందిన అనమాట నేను. మీరుంటే మీరు నా జాబితాకి చెందిన వాళ్ళే, ఏం కంగారు పడక్కలేదు. నేను భయపడుతుంటానండి. ఎవరికో తెలుసా, నా దగ్గర పిల్లల వాకింగ్ చెప్తుంటేనే మీరేమనుకుంటారు, బాగా తయారు చేశారని. ఎందుకంటే వీడి ఈ వయసులో ఇంత వాకింగ్ చెబుతున్నాడు. నా బ్రతుకు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా క్రీస్తు తెలియదు. రేపొద్దున వీడు పడిపోతాడు, నేను పడిపోతానంటే నేనే పడిపోతాను. పడిపోకుండా నలగొట్టుకుంటూ ఉండాలి. ఈ సౌలు గారి జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు చేత పట్టబడ్డాడో అప్పుడు మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక కార్యం జరుగుతుంది. చూద్దాం అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము. ప్రభువు మాట్లాడుతున్నారు. నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నారు. నువ్వు ఎవరు అంటే నువ్వు హింసించను యేసు అన్నాడు. లేచి పట్టణానికి వెళ్ళమన్నాడు. ఆయన అక్కడ నువ్వేం చేయాలో అది నీకు తెలపబడుతుందని చెప్పారు. తర్వాత 7వ వచనం. అతనితో అది కూడా అవసరం లేదు. 9వ వచనం చూద్దామండి. అతడు 3 దినములు చూపు లేక ఏం చేయలేదండి, భోజనము పానము కూడా చేయలేదంట. నేను మంచినీళ్ళు తాగకపోదామని రోజు ట్రై చేశానండి. కానీ వాక్యం చెప్పటం వల్ల, వాక్యం చదవటం వల్ల ఇబ్బంది అయిపోయి గొంతు గుటక పట్టలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడు కొంచెం మంచినీళ్ళు అవసరాన్ని బట్టి తీసుకోవడం మొదలెట్టి, ఇది కార్యక్రమం ఆగిపోద్ది. మౌన ప్రార్థన చేయాలి ఇప్పుడు మీ దగ్గర. ఆయన 3 రోజుల పాటు అన్నము పానము కూడా తీసుకోలేదు. పశ్చాత్తాపంతో నిండిపోయింది అతని హృదయం. ఇప్పుడు అతను చూసిన క్రీస్తు అననీయ దగ్గరికి వెళ్ళి ఆయన అననీయకి చెప్తున్నాడు అనమాట. ఏమని? ఉండెను ప్రభు దర్శనమందు అననీయ అని అతని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అన్నాడు. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి నువ్వు అతని కోసం విచారించు. అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే, ఎవరు చెప్తున్నారు ఆ మాట? క్రీస్తే చెప్తున్నారు. అతడు ప్రార్థన చేయించున్నాడు. ఏం ప్రార్థన? ఏం ప్రార్థన? ఉపవాసము ప్రార్థన. అంటే సహవాసము. దేవుని వాక్కు హృదయాన్ని తాకితే ముందుగా మనలోనికి వచ్చేది పశ్చాత్తాపం. అనుభవించామా దాన్ని? రాత్రి 9 గంటలకు ప్రార్థన అయిపోయింది. పిల్లలతో 11 వరకు కూడా సంగతులు మాట్లాడుతూనే ఉన్నాను. నేనేం కొట్టలేదని ఏడుతున్నారు. కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోండి, మన బ్రతుకు ఎలా ఉందో. ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా ఈ బ్రతుకును విడిచిపెట్టి నూతనమైన జీవితంలోకి రాగలరా? అయితే పశ్చాత్తాపడాలి. మీ బ్రతుకు ఏంటో మీకు అర్థం కావాలి. ఏం కోల్పోతున్నారో మీకు తెలియాలి. నా భార్య అంతలా ఏడ్ చేస్తున్నారంటే చూస్తున్నా మాకు ఏడాన్ని కంగారు. ఇది చివరి ఏడుపు కావాలి. లోకంలో నుంచి దేవుని మార్గంలో ఉన్నతంగా జీవించాలి. పౌలు చూడండి, అసలు నా ప్లాన్ ఏంటంటే బుధవారం సాయంత్రం నుంచి ఉపవాసం పెట్టేద్దాం అనుకున్నాను ఇద్దరు. నేను బుధవారం సాయంత్రం పశ్చాత్తాప ప్రార్థన, ఉదయం నుంచి కూడా మళ్ళీ అందరితో పాటు దైవ సాన్నిధ్య ప్రార్థన, ఆదివారం ఉదయం బాప్తిస్మం ఇద్దాం.
లేదండి, గురువారం ఉదయమే బాప్తిస్మం ఇచ్చేసి తర్వాత ఉపవాసం పెడదాం అనుకుంది. బుధవారం నైట్ ప్రార్థన జరిగిన తర్వాత గురువారం ఉదయం బాప్తిస్మం ఇచ్చి ఉపవాసం ఉంచుదాం అనుకున్నాం అందరితో పాటు. కానీ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పారండి పిల్లలు, మిగతా వాళ్ళు. వీళ్ళైతే సరే రెడీ అయిపోయారు, వాళ్ళకి తెలియలేదు ఎగ్జామ్స్ ఉన్నట్టు. తర్వాత లేదు ఎగ్జామ్స్ ఉన్నాయని 29 అన్నారు కానీ మార్చేశారు. సరే ఏం జరిగినా మన మంచికి. ప్రతిరోజు సాయంత్రం మాతో ఏకీపిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఉపవాసంలో ఉండిపోయి వాళ్ళు కూడా ఇప్పటివరకు ఏం తీసుకోలేదు. రాత్రి అంతా పశ్చాత్తాపడ్డారు. మారు మనసు వచ్చి తప్పకుండా ఇప్పుడు ఇవ్వకపోతే ఇక మేము ఏమైపోతామో తెలియదు, బాప్తిస్మం దేవుళ్ళకి రావాలి ఆశతో అడిగారు. అందుకే బాప్తిస్మం పొందుకున్నారు. చిన్న వయసే 14 సంవత్సరాలు. మరి ఎందుకని అంత కంగారు అంటారు మీరు? లోకం బాగాలేదు, ఆయన మన సంఘానికి అవసరం. చిన్నతనంలోనే బాప్తిస్మంలోకి వచ్చేయాలి. మరీ లోకం అంటే ఏం తెలియని పరిస్థితి కాదు కదా, తెలుసు కదా. తెలుస్తుందంటే వెంటనే దేవుడిలోనికి రప్పించాలి. యవ్వన కాలంలోనే దేవుడు ఉపయోగించుకోవాలి పిల్లల్ని. యవ్వనం అంతా అయిపోయిన తర్వాత వస్తుంటాం మనం, ఏం చేద్దామని అర్థం కాదు. కూర్చుంటే లేవలేం, లేస్తే కూర్చోలేం. మరి సాతాన్ని చేయిస్తామా? చేయించాలి. సౌలు చూడండి 3 దినాలు అన్నపానంలో ఏం పుచ్చుకోవట్లేదట. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు విడుస్తూ చేస్తున్నాడు. కళ్ళు కనబడిన కళ్ళలోంచి కన్నీళ్లు కారుతున్నాయి. ప్రేమ వల్ల చూపు పోయింది ఆయనకి. అప్పుడు అననీయ వచ్చి, సహోదరుడా సౌలా, నిన్ను దర్శించిన క్రీస్తులను పంపించాడు. చూపు పొందని చెయ్యేసి ప్రార్థన చేసి బాప్తిస్మం పొందమని హెచ్చరిస్తాడండి. అప్పుడు ఏం జరిగింది? 18వ వచనం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందును. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడిను. తర్వాత ఏం చేశాడంటే బలపడ్డాడు. అప్పుడు ఆహారం పుచ్చుకున్నాడు బాప్తిస్మం అయిన తర్వాత. మరి అప్పుడు ఏం చేశాడు? 19వ వచనం. పిమ్మట అతను దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉన్నాడు. వెంటనే సమాజ మందిరంలో, వెంటనే పదం ఎందుకు వాడారు నాకు అర్థం కావట్లేదండి. కొన్ని రోజులు పోయిన తర్వాత అంటే బాగుంటుంది కదా, మనం అలాగే అనుకుంటాం. కానీ వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడు ఆయన గురించి ప్రకటించడం మొదలెట్టాడట. మొన్నటిదాకా ఏం ప్రకటించాడు? దేవునికి అతనికి సంబంధం లేదు, అతను దేవుడు అన్నారంటే చంపేస్తాడు అన్నాడు. ఇప్పుడు ఏం ప్రకటిస్తున్నాడు? ఆయన కుమారుడు, ఈయన దేవుడే అంటున్నాడు. మారిపోయిందండి. మారడానికి సంవత్సరాలు పడతాం, క్షణాలు పడతాయి. అది క్రీస్తు శక్తి. అది మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఈరోజు. మన దౌర్భాగ్యం అది. మారుతూ ఉన్నానంట. మనం ఇంకెంతకాలం పడుతుందో తెలియదు మన బ్రతికి. ఏంటంటే పట్టాడు, 3 రోజులు ఉపవాసంలో ఉన్నాడు. అనని వచ్చి ప్రార్థన చేశాడు, కళ్ళ నుంచి పళ్ళ వంటి రాలిని బాప్తిస్మం పొందాడు, భోజనం చేశాడు, సువార్తకి వెళ్ళిపోయాడు. ఎంత స్పీడ్! అద్భుతం అండి. వినిన వారందరూ విభ్రాంతి ఉంది. యెరూషలేములో ఈ నామం బట్టి ప్రార్థన చేయవారిని నాశనం చేసినవాడు ఇతనే కాడా? మరి ముందు ఇతనే కదా పాడు చేశాడు. వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవడానికి ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకుంటున్నారట. ఈయన వచ్చింది అందుకే మీరు చెప్పండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం, ఈయనే క్రీస్తట, రుజువట. అపోస్తలులు ఎవ్వరూ కూడా ప్రకటించలేదేమో ఇంత బలంగానే రుజువులు చూపించి యూదులను కలవరపరుస్తున్నాడట. కలవరం ఇతని దగ్గర ఒక మీరు 10 నిమిషాలు ఉంటే మీరు ఎవరికి చెందిన వాళ్ళైనా సరే అయోమయం అయిపోతారు అన్నమాట. అంత మేధవండి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును. వారు అతను చంపవలని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాల్చుకుని చుంటిది. కనుక శిష్యులు రాత్రి వేళ అతను తీసుకుని గంపలో ఉంచి గోడ గుంట దింపేశారట. అక్కడున్న క్రీస్తు శిష్యులు. ఇలా ఉంది ఇతర పరిస్థితి. అందరూ భయపడిపోతున్నారు, ఎవరు చేర్చుకోవట్లేదు. ఈయన బాగా చేయడం ఏంటండి, మనోడి వరకు మనలో చెరగొట్టాడు, మనలో చాలా మంది చంపేశాడు, స్టెఫన్ చంపలేదైనా అంటున్నారు. కానీ నా ఆసక్తి చూడండి, దేవుని కోసం బ్రతకాలి. 26. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నము చేశాను గాని అతను శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారట. ఎవరండి భయపడతా? శిష్యులు. యెరూషలేములో అపోస్తలులు కూడా ఇతను వ్యతిరేకించారండి. అప్పుడు ఏం జరిగింది? అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యంగా బోధించిననియు
వారికి వివరంగా తెలియపరచను. బర్నబా అంటే చాలా గౌరవం ఉండాలి. ఆయనకున్న ఆస్తిపాస్తులని దేవుడికి ఇచ్చేసాడు. ఆయన మాటను బట్టి చేర్చుకున్నారు ప్రియమైన వాళ్ళరా. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు. ఇది వరకు లేదు ఈ మార్గం, ఇప్పుడు వచ్చుచూ పోవచ్చు. ప్రభు నామం బట్టి ధైర్యంగా బోధించు, గిరిసు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచునుండెను. వారు అతని చంప యత్నము చేశారు గాని సహోదరులను తెలుసుకుని, అయ్యా నువ్వు ఇప్పుడు చేసే క్రీస్తు కార్యం కన్నా నువ్వు ముందు చేసిన ఘోరమే ఎక్కువగా ఉంది. నేను బ్రతకనవరయ్యా నువ్వు సువార్త చేస్తే. ఒకప్పుడు సువార్త చేసిన వాళ్ళు నువ్వు బ్రతకనవలేదు, ఇప్పుడు నువ్వు సువార్త చేస్తుంటే నిన్ను బ్రతకనవరు. బాబు మీ గ్రామానికి వెళ్ళిపో, ప్రాణాలు దక్కించుకో, కొంతకాలం నెమ్మదిగా ఉండు. పంపించేశారు, తార్సుకు పంపించేశారు. తార్సు సౌలు ఊరంటే వెళ్ళిపోయాడు. అయితే అతనిలో ఉన్న ఆసక్తి అతను తొందర చేస్తూనే ఉంది ప్రేమైన వాళ్ళ. మరలా ఇతను దేవుని పనిలో గొప్పగా ఎలా వాడబడ్డాట. ఎవరైతే తీసుకొచ్చారంటే చూద్దాం. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 24 నుంచి చూద్దాం. ఎవరు? బర్నబాయే. మరలా బర్నబాని పంపుతున్నారండి. చూడండి 22వ వచనం చూద్దాం ఒకసారి. 22 వారిని గురించి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపోరు విని బర్నబాను అంతియోకియాకు పంపారట. అంతియోకియాలో బోధకుడు కావాలి, అక్కడ విశ్వాసులకి వాక్యం అందడం లేదు, ఎవరిని పంపుదాం? బర్నబాను పంపుదాం అని పంపారు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలి. ఏంటంటే సీక్రెట్ అండి అది. అందరిని ఏమైనా హెచ్చరిస్తున్నాడు? అక్కడ వాక్యం ప్రకటించడమే కదండి, హెచ్చరిక చాలా మేలు చేస్తుందండి. స్థిర హృదయంతో హత్తుకోవాలి. ఎలా ఉన్నారు మీరు? అలానే ఉన్నారా అంటే హెచ్చరిస్తున్నాడు ప్రేమైన వాళ్ళరా. హెచ్చరించిన అతను పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షంలో చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకియాకు తోడుకుని వచ్చాను. ఎవరినండి? సౌలుని తీసుకొచ్చాడు. మరలా అసలు బర్నబా ఒకటి చేయాలి సేవ. మనం కనుకంటే ఎక్కడ నేను సేవ చేస్తే ఇంకెవరిని తీసుకెళ్ళాం. కానీ బర్నబా సేవ చేస్తూనే సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడి, అసలు ముందు కనిపెట్టింది ఇతనే కదా, ఇతను దేవుళ్ళకి వచ్చాడన్న విషయం తీసుకొచ్చి సేవలో పెట్టుకున్నాడండి కూడా. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యంను బోధించిరి. యెరూషలేములో రాలేదు చలనం, అంతియోకియాలో వచ్చింది. అక్కడ అనబడ్డారట మొట్టమొదట శిష్యులు క్రైస్తవులని పేరు అక్కడి నుంచి ప్రారంభమైంది. సౌలు బర్నబాల. ఒక రకంగా చెప్పాలంటే తుఫానే చెప్పాలి. అందరినీ ఒప్పింపజేస్తున్నారండి. చాలా అద్భుతంగా ఉంది ప్రేమ. ఈ తుఫాన్ రావడానికి కారణం ఏంటి చెప్పమంటారా? బర్నబా ముందు కొన్ని విషయాలు చెప్తాడు, సెట్ చేస్తాడు, జాగ్రత్తగా వినండి. మన సహోదరుడు సౌలు వాకింగ్ చెప్తాడు అంటాడు. వాకింగ్ చెప్పేసిన తర్వాత మళ్ళీ బర్నబా మైక్ తీసుకుంటాడు. అంటే మైక్ లేదనుకున్నప్పుడు నేను చెప్తున్నాను అర్థవాడు. ఏమన్నారు మీకు అర్థమైందా? మన సహోదరుడు చెప్పిన మాటలు మరి మీ బ్రతుకులు మారినవా? చెత్తకొట్టి కార్యక్రమం తీయింది. మరి మార్పు రాకపోతే ఏమవుతుంది చెప్పండి? చలనం, ప్రతి చోట సంచలనం. సంఘం కట్టబడుతుంది. ఉప్పినలా ప్రజలు వచ్చేస్తున్నారండి. అద్భుతం అంటే. అందుకేనండి ఈ బర్నబా గారు కూడా సౌలు గారిని ఎలా ఉపయోగించేవాడు అంటే చూద్దాం. చూడండి 14వ అధ్యాయము 12వ వచనం. 11, 12 కలిసి ఉన్నాయి. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లొకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపం దాల్చి మన ఎదుగు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుప్పతని. పౌలు ముఖ్య ప్రసంగి ఏంటంటే పౌలు ఏంటంటే ఎవరిచ్చారండి అతను ముఖ్య ప్రసంగం? ముందు బర్నబా ఇచ్చాడు ప్రేమైన వాళ్ళ. నిలబెట్టాడండి బర్నబా. మనకి ఎంత ఆసక్తి ఉంది, దేవుడు అంటే ఎంత త్యాగం కలిగి ఉన్నాం, మన బ్రతులు వాళ్ళకి ఎంత విలువిస్తున్నాం అంతనే చెప్పాలి ఎక్కువ వాక్యం. అప్పుడే ప్రజల్లో మార్పు వస్తుంది ప్రేమ. ఇలాంటి మనసు మనకు ఉండాలి. అలాంటి వారి సంఘంలో తయారవ్వాలి. కొంతకాలం మాత్రమే బోధించగలను, ఆయుష్కాలం ఎంతో తెలియదు కదా. పైగా గొప్ప వరవడు అడుగుతున్నాం దేవుణ్ణి, అంత సాక్షిగా పోవాలని తయారవ్వాలి. వారు పౌల్లో తయారవ్వాలి. బర్నబా చేసిన త్యాగం ప్రేమిన వల్ల
ఇప్పుడు ఈ బర్నబా ఈ పౌలు కలిసి సేవ చేస్తుంటే యెరూషలేములో ఉన్న అపోస్తలులు ఆశ్చర్యపోతున్నారండి. వీళ్ళు వాళ్ళ ఆజ్ఞల ప్రకారమే వెళుతున్నారు. ఒకనాడు పౌలుని ఎరగని వారు ఇప్పుడు బర్నబాతో పౌలును కూడా గౌరవిస్తున్నారు. అందుకే పౌలు గారు ఒక పత్రికలో రాస్తే ఏమంటాడంటే, గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో 8-9, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలులకు పేతురుకు సామర్థ్యం కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తలులకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు, చూడండి, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను, 3 పేర్లు. యాకోబు, పేతురు, కేఫా అంటే పేతురు, యోహాను అరువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పారివారం ఒకటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. చేయండి సేవ. మిమ్మల్ని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. స్తంభాలుగా ఉన్నవారు అవకాశం ఇచ్చేశారండి. ఒక సేవకుడు సేవలోకి వస్తే అంతకు ముందున్న యథార్థమైన సేవకుడు కూడా ఆనందం కలగాలి. ఈరోజు ఒక సేవకుడు సేవ చేస్తుంటే యథార్థంగా చేస్తే అపార్థం చేసే వాళ్ళకి అందరికీ బాధ కలుగుతుంటారు. అపార్థం చేస్తే యథార్థవంతులందరికీ బాధ కలుగుతుంటారు. యథార్థంగా చేసేవాడిని కూడా అనుమానిస్తూ ఉంటారు. అందుకే క్రైస్తవ్యం నానాటికి దిగజారిపోతుంది ప్రేమైన వాళ్ళు. తర్వాత వీరి సేవా విధానాన్ని చూసి వీళ్ళు అంత్యోదయ సంఘానికి పర్మనెంట్ గా ఉంటున్నారు. మొత్తం అంతా ప్రాంతాలను చుడుతున్నారు. యెరూషలేంకి వెళ్ళి వస్తున్నారు. పెద్దల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. చాలా గొప్ప పరిచర్య చేస్తున్నారు. అంత్యోదయ సంఘంలో ఉండగా పెద్దలందరూ కలిసి ఆత్మ రక్షణార్థమై ఉపవాసం ఉంటారు ప్రేమైన వాళ్ళ. ఉపవాసం ఎంత ప్రాముఖ్యమో సంఘానికి అంటే దేవుడి సహవాసం అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 13వ అధ్యాయము అపోస్తలుల కార్యం. మొదటి వచనం. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, నీగిరనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతిని హెరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలు. వీళ్ళందరూ ఎవరండి? సంఘంలో చూడండి ఎంతమంది ఉన్నారు. బోధకులు ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేస్తూ ఉన్నారట. ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఏమంటే సేవ బిజీగా చేసేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? ఖండాలు దాటి సువార్త ప్రకటించేవారు ఏం చేస్తున్నారు? మనకు ఖాళీ ఉండదు దేవుని దగ్గర గడపడానికి. పొగ ఇబ్బంది పడుతుందండి మిమ్మల్ని. ఫ్యాన్ కట్టేద్దాం లేదు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాసం ఉన్న వీరిని చూసి పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే ఎలా వస్తుంది సహవాసం? ఎలా ఉంటుంది సహాయం? పరిశుద్ధాత్మ. వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి అని అందరితోనూ అని చెబుతున్నాడు ప్రేమ వల్ల. అంతటా వారు మరలా ఏం చేస్తున్నారండి? వాళ్ళు వీళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతుల నుంచి మంది పంపిస్తున్నారు, ఆదరిస్తున్నారు. మీరు దేవుడు మిమ్మల్ని తన పని కొరకు నియమించుకుంటున్నాడు. మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, ప్రాణాలకు లెక్క చేయకుండా వెళ్ళిపోవాలి. కాబట్టి బయలుదేరండి, మీరు మీకోసమే ఉపవాసం ఉంటారు. ఎంత బాగుందండి, ఎంత ఐక్యత అండి. ఒక ప్రదేశంలో సేవ నిలబడాలంటే అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థించేవారు ఉండాలి, సేవకుని కోసం ప్రార్థించేవారు ఉండాలి, సమాజం కోసం ప్రార్థించేవారు ఉండాలి. అలా లేని పక్షంలో ఏంటంటే జరిగేది? సేవ దోపిడీ జరుగుతుంది. క్రైస్తవ్యం పేరట ఒక మాఫియా తయారవుతుంది. అసత్యంలో బ్రతుకుతారు, లోకాశంలో జీవిస్తారు. వీళ్ళు బాగు చేయలేం, వీళ్ళు బాగు చేయలేం. దేవుడు అంటే భయము, భక్తి, త్యాగపూరితమైన జీవితం ఉండాలి ప్రేమైన వాళ్ళ. తల్లులు ఉన్నారు, పెద్దలు, వాళ్ళు చెప్పాను నేను, అమ్మ దీక్షలా కొనసాగుతుంది, మీ ఊపికి ఎంతో, మీకున్న ప్రాబ్లం ఏంటో దాన్ని బట్టి మీరు ఎన్ని పూటలు ఉండగలరో ఉండండి. మొత్తానికి 7 పూట్ల ఉపవాసం. మీరు 2 పూటలు ఉండగలరు. అన్ని పూటలు చేసిన వారు ఉన్నారు మనలో. కొన్ని మాత్రమే ఉండి కొన్ని ఉండలేక వచ్చిన వారు ఉన్నారు. మంచిది, ఏదైనా మొత్తానికి దేవునిలో మనం ఉన్నాం. ఇదంతా కూడా దేవుడు మనం ఎందు నిమిత్తమైతే ఇక్కడ పరిచర్య చేస్తున్నామో ఆ ప్రజల రక్షణార్థమై మనల్ని ఆయన ప్రోత్సాహపరిచి బలపరుస్తున్నాడు. అది గమనించాలి. ఉపవాసం ఉండి పంపిస్తున్నారండి. ఎవరెవరిని? సౌలును, బర్నబాను. దేనికి?
పరిచర్య. మరి వీళ్ళు ఏం చేయాలి? ఎక్కడన్నా సంఘాన్ని కడితే వీళ్ళు చూడండి, అదే అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 21. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనీకును అంతియోకికును తిరిగి వచ్చింది. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించారు. వచ్చేటప్పుడు వారిని ఏం చేస్తున్నారండి? హెచ్చరిస్తున్నారు. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగిస్తున్నారు. వీరు కూడా చేస్తున్నారండి బర్నబాసు వాళ్ళు. అంటే చూసారా ప్రేమ వల్ల ఆత్మీయంగా జీవించడానికి ప్రోత్సాహాన్ని అందించాలంటే వారికి మనం అందించాల్సింది ఉపవాస సహకారం. మరి మన చర్చిల్లో మరి 3 రోజులను ప్రకటించుకొని చేస్తున్నారు కదా, దేనికో మనకు అర్థం కాలేదు. మీకు ఏమన్నా తెలుసా? దేనికండి? బోధకుడు పరిచర్య బాగా చేయాలనా? దేనికి? బైబిల్లో లేవేటండి ఉపవాసాలు అలా అంటారు కానీ అంటున్నారు. ఉన్నాయి, దేనికి ఉన్నాయి? ఏంటి మేము ఉపవాసం? అందుకే చదివించిన తమ్ముడి చేత వాక్య పట్టణం ఎలా ఉండాలి? ఏది ఉపవాసం? గోనె పట్ట మీద కూర్చుని జమ్ముల జుట్టెరు వేసుకుని కూర్చుంటే అదా ఉపవాసం? తిండి మానేసి కూర్చునేదా? కాదు. దేవుని సేవకు ఉపయోగకరంగా మన బ్రతుకును మలుచుకోవడానికి దేవుని సాన్నిధ్యంలో ఆహారం మాని దేవుని ప్రాధేయపడుతూ కన్నీరు విడుస్తూ చేసేది ఉపవాసం. నిజమైన ఉపవాసం, దేవునికి ప్రీతికరమైంది. దానివల్ల ఉపయోగం ఉంటుంది, మన జీవితంలో మార్పు వస్తుంది, మరింతగా ఆయనకి మనం దగ్గర అవుతాం. అందుకేనండి పౌలు గారు తన గురించి చెప్పుకునేటప్పుడు ఈ పదాలను ఉపయోగించేవాడండి. చాలా ఆశ్చర్యమైన పదాలండి ఇవి. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నేను త్వరపడుతున్నాను ఎందుకంటే మనకి ఇంకా ప్రభు బల్లారాధన ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనా అభ్యంతరం ఏమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, తర్వాత ఏంటంటే జాగరణములలోను, అంటే నిద్రలేని స్థితి అండి, నిద్రపోయేవాడు కాదు, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై ఉన్నాం. ఏమండి ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా దేవుని మహిమార్థమే జరుగుతున్నాయి. మరి జాగరణం, ఉపవాసం ఎవరి మహిమార్థమే జరుగుతున్నాయి? మనం సిద్ధపడాలి. ఇది సమాజంలో ఇక్కడ సువార్త ప్రకటిస్తాం, దెబ్బలు, అల్లరులు, చెరసాల ఇవన్నీ వస్తుంటాయి మనకి, మంచిదే. కానీ జాగరణము, ఉపవాసం అనేది ఎలా వస్తుందండి? మనం ఇష్టపడి చేస్తే వస్తుంది. వాళ్ళు ఇష్టపడి ఎన్నో మారులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంత బలంగా చేశాడు అనుకుంటున్నారు? సేవ మీరు సహవాసాన్ని పట్టుకున్నాడు. జ్ఞానవంతుడు కాదు కాబట్టి దేవుడు ఉపయోగించుకోలేదు. పేతురు మాట్లాడితే మారలేదా? 3000 మంది ఒకసారి, 5000 మంది ఒకసారి. జ్ఞానవంతుడైనందుకు కాదు, సహవాసంలో వారి కంటే మెరుగైన స్థానంలో ఉన్నాడు. ఏమండి యేసుక్రీస్తుతో 12 మంది బ్రతికారు. ఆయనతో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఉపవాసాలు ఉన్నారా? ఇప్పుడు అనిపించింది వాళ్ళకి వెన్నులు తుంచుకు తినేసేవారట. ప్రభువా మరి భోంచే అంటే, లేదు మీకు తెలియని ఆహారం నాకు ఉందైతే మేము చేసేస్తాం. వెళ్ళి చేసేసేవారు. తాపత్రయం, హడావుడి. 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5000 మంది పెట్టాడు. హడావుడి అంతా ఎవరిది అక్కడ? 12 గంపలు ఎత్తుకున్నారు. 12 మందిని చూసారా? అర్థం కాలేదండి. తర్వాత తెలుసుకున్నారండి. కానీ వారు గొప్పవారే. తర్వాత నేర్చుకున్నారు ఆయన దగ్గర, ఉపవాసం అవుతున్నారు. కానీ అంతకంటే మొదటి నుంచే, క్రీస్తుని ఎదిగినప్పటి నుంచే ఎలా ఆయన్ని కలిగి జీవించాలో, ఎలా మన బ్రతుకును అనేక మందికి ఆశీర్వాదం చేయాలో అర్థం చేసుకున్నాడు పౌలు. ఎందుకండి క్రీస్తు కనబడి మాట్లాడితే భోజనం చేయడం మానేశాడు? చెప్పండి. కళ్ళు కనబడి కంటారేమో మీరు.
కళ్ళు కనపడకపోతే బాబు నాకు సూపు కనపడలేదు ఆకలేస్తుంది అని పెట్టండి అడుగుతాం మనం. లేదండి, పశ్చాత్తాపం. తన బ్రతుకేంటో తనకు తెలుస్తుందండి, తన గతం ఏంటో తనకు తెలుస్తుందండి. నేను ఇన్ని విధించాను, నా బ్రతుకేంటి అసలు. ఏమండి, లోతైన గాయం విలువైన జీవితాన్ని ఇస్తుంది ప్రేమ వల్ల. ఆ గాయం మనకు గాయం అనిపించట్లేదంటే మన బ్రతుకు దేవుడు ఉపయోగించుకోడు. గాయాలైన బోధకుడే కూర్చున్న వారి హృదయాలను కూడా గాయాలు చేస్తాడన్న బిల్లి గ్రహం గారు కూడా. గాయాలను అనుభవించిన సేవకుడే కూర్చున్న వారి హృదయాన్ని గాయపరిచి దేవుని పాదాల జనం తీసుకురాగలరట. అది పౌలుకు బాగా తెలుసు. మాట్లాడితే స్టెఫెను గుర్తొస్తాడు. మాట్లాడుతుంటే అందరినీ హింసించిన హింస గుర్తొస్తుంది. ఆ పిల్లడు తీయండి అన్నమాట. ఉన్నారా? ఎవరిని ఉన్నారా? చూసారా? చెప్తున్నాడు పౌలు గారు. ఇంకా చూద్దామండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇదే 2వ పత్రిక 11వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. 11:26 వచనం నుంచి అనేక పర్యాయములు ముందు నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రాణాపాయాలు ఉన్నాను, దెబ్బలు తిన్నాను, వాడ పగిలిపోయింది అని చెబుతూనే సముద్రంలో రాత్రి పగలు గడిపాను. అనేక పర్యాయములు ప్రయాణముల్లోను, నదుల వలన ఆపదల్లోను, దొంగలు నీ దగ్గర ఏమన్నది ఈయన దోచుకుంటాకు వచ్చారు. ఎవరు దొంగల వలన ఆపదల్లోను, నా స్వజులమైన ఆపదల్లోను, అన్ని జిల్లా వలన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదల్లోను, సముద్రముల ఆపదల్లోను మేము నీతో పాటు సేవకు వస్తామని వారు మోసం చేయటం, సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. నాకు ఇవన్నీ జరిగినవి ప్రయాసముతో, కష్టములతో. ఇవన్నీ తాత్కాలికంగా, తినడానికి ఏం లేకపోతే ఏం చేస్తాడు, వస్తుండాలి. కానీ తర్వాత రాయబడుతున్న మాటలు చూడండి, తరచుగా జాగరణములతో. ఏంటండి ఆయనకి జాగరణ ఎందుకు చేశాడు ఆయన? వేదన ప్రేమైన వాళ్ళ. ఈ ప్రయాణం ఇలా ఆగిపోతే, నేను సరైన సమయానికి వెళ్ళకపోతే ఆ ప్రాంతాన్ని నేను ఎలా కదిలించగలను? జాగరణములతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసాలు ఆకలి దప్పులు ఒకటి కదా కాదు. భోజనం చేద్దామని ఉంది కానీ తినడానికి ఏమి లేదు, ఇది పస్తు. భోజనం ఉంది కానీ తినడానికి మనసు లేదు, దేవునితో గడపాలనిపిస్తుంది, ఇది ఉపవాసం. అందుకే రాశాడు 2 పదాలు కూడా, ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితో దిగంబరత్వంతో ఉంటిని. ఇంకా చెప్పవలసి ఎన్నో ఉన్నాయి. సంఘాన్ని గురించిన నాకు పట్టిన భారం నన్ను నడిపించింది. అలాగా నన్ను నడిపించింది. వెళ్ళాం, పిలుస్తున్నాను చూసారా? తీసుకెళ్ళండి అంటే నేను పక్కగా చూడలేదు కదండి, అందుకని వీళ్ళకి ఆనందం. కొంచెం చూస్తున్నారా నాకు? మీరు త్వరలో దేవుడు పెద్ద చర్చ ఇస్తాడు. అప్పుడు మిమ్మల్ని నా కన్ను ముందు పెట్టుకుంటాను, ఇలా చూస్తుంటాను మిమ్మల్ని అందరిని. అప్పటిదాకా మనం ఇదిగో ఆయన ఇచ్చిన కృపను బట్టి కొనసాగుతున్నాం. ఇక్కడ ఈ పదాలన్నింటినీ కూడా శ్రమలు కామను, కష్టాలు కామను, కొట్టడం కామను. కానీ జాగరణాలు, ఉపవాసాలు ఎవరు పెట్టారండి? ఎవరు పెడితే పడేవి కాదు ఇవి. నిద్రపోకో కుదరదు అంటే మీరు ఆగుతారా? మీ చేత జాగరణ చేయించడం నా వల్ల కాదు, మీ వల్లే కావాలి. ఉపవాసం ఉండంటే తినేసి వస్తే నేనేం చేయగలను? మీ అంతటి మీకు మనసు ఉండాలి. అంటే మీరు చాలా మంది తెలివితేటలు ఉపయోగిస్తుంటారులేండి. ఆయన దగ్గరికి లేక చేద్దామని ఇంటికాడ ఉన్నప్పుడు తినేసి అనుకుంటారు. మీకు తెలుసా, మీరు దేవుణ్ణి మోసగిస్తున్నారు. మీరు ఉండమని నేను చెప్పలేదు, ఉండగలిగితే ఉండండి అన్నాను. అందుకే చేతులు ఎత్తించాను. 7 పూట్లు ఎవరు ఉంటారమ్మా? 6, 5, 4, 3 ఎవరి స్తోమత కొద్ది వారు చేతులు ఎత్తారు. అంటే తీర్మానం అన్నమాట. నా ఉద్దేశం ఏంటంటే మీరు 3 అని 4 చేస్తారని కాదు, 3 అని 2 చేస్తారేమో భయం. అందుకే తీర్మానం. దేవుని కృపను బట్టి మొత్తానికి జయించాం మనం అందరం. ఆయన సహాయం ఇదంతానే. లేకపోతే నా సంగతి మీకు తెలుసు, మా పిల్లలకు బాగా తెలుసు. వీళ్ళని అత్తమాని పంపుతుంటారు, టిఫిన్ అయిందేమో చూడండి రా ప్రతిరోజు నా దగ్గర ఉన్నప్పుడు. బలహీనలో ప్రేమైన వాళ్ళ మనకి ఎక్కడ ద్వారా నిలబడ్డానికి కూడా ఓపిక లేదు. దేవుడు నిలబెట్టుకుంటున్నాడంటే తిండి వలన కాదండి, ఆయన మాట వలన బ్రతికిస్తున్నాడు. నేను డమ్మంగా ప్రవర్తించవచ్చు, నేను ఈ రోజులు ఉపవాసం ఉన్నాను తెలుసండి. ఎందుకంటే మనం ఆత్మీయంగా బ్రతకడానికి అండి, అంతే, ప్రకటించుకోవడానికి కాదు. అందుకే ఫ్లెక్సీ కూడా లోపల అంటించాం, బయటే లేదు. మనకి సంబంధించింది ఇది, మనం ఎందుకు బయట ప్రచారం చేసుకోవటం?
దేవుని చిత్తం అయితే తర్వాత మళ్ళీ ఈ దైవ సన్నిధి సహవాస ప్రార్థన చాలా గొప్పగా ఘనంగా ఆయన సన్నిధిలో జరుపుకుంటాం మనం. ఇలా ప్రార్థన పెట్టినప్పుడు ఎవరొకరు హృదయం తెరవబడుద్ది ఖచ్చితంగా. అనేక మంది ఇప్పుడు మన వారికి ఇచ్చే బాప్తిస్మాలు ఆ తర్వాత లోకంలో నుంచి వచ్చిన వారికి ఇస్తుంటాం. ఆ లోటు కూడా పూర్తి చేసేసాడు ఆయన. అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. వాడుకుంటున్నాడండి ఆయన, వాడబడాలని ఉంటాం. జాగరణములు ఏంటండి పదం? ఉపవాసములు, తరచుగా ఉపవాసములు. ఇలా ఉన్నాయని అన్నాడండి ఒక మాట. పౌలు అనలేదు, పౌలు అన్నాడండి, పేతురు అనలేదు, యోహాన్ అనలేదు. కానీ భక్తి పరులు ఎవరు అనలేకపోయారు, కానీ నేను అన్నాడండి. ఏమన్నా తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. 11వ అధ్యాయం మొదటి వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి. క్రీస్తును పోలి ఎలా నడుచుకుంటున్నాడు ఈయన? క్రీస్తు ఎలా నడుచుకున్నాడు అంటే, క్రీస్తు ఎలా నడుచుకున్నాడో బాగా తెలుసుకున్నవాడు శిష్యుల్లో ఆనాటి కాలంలో లేని పౌలు అన్నమాట. మీకు అర్థమైందా? కూడానే ఉన్నారు శిష్యులు. గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రసవ వేదంతో ప్రార్థన చేస్తుంటే నిద్రపోతున్నారు మన వాళ్ళు. క్రీస్తు కూడా ఉన్నా సరే నిద్రపోయారు వాళ్ళు. క్రీస్తు తనతో లేకపోయినా సరే క్రీస్తులో తానున్నానని నిద్రమాని జాగరణ చేస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. భక్తి ఎక్కడ వస్తుంది ప్రేమ? చెప్పండి. ఒక దైవ సేవకుడు ఉండేవాడు, ఆయనకు కొడుకున్నాడు. నేను ఆ సంఘంలో ఉన్నాను. ఎప్పుడు చూసినా ఆ కొడుకును చూసి బాధపడుతుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నేను కాస్త ఎదుగుతున్నాను కనుక. ఒకప్పుడు బాధలేదు, వాక్యం చెప్తుంటే రెఫరెన్స్ చదివి, లేకపోతే ఆ రెఫరెన్స్ ఎక్కడుందో ఆయన తడుముకుంటుంటే చెప్పేసి ఆ స్థితికి వెళ్ళేసరికి ఇతను భయపడటం మొదలెట్టాడు. ఓ రోజు విశ్వాసం కోరుకుంటే చిన్న వాక్యం చెప్పాను. వీళ్ళ ఫోకస్ ఇంకా ఎలా ఉందంటే అన్నారు. ఆ మన్నాడు ఆదివారమే, ఎప్పుడు వేసుకుని బట్టలు వేసుకోలేదు, పెద్ద గౌన్ వేసుకున్నాడు. కొడుకు నెత్తి మీద కొబ్బరి నూనె పొర్లించేసి, ఆ తదనంతరం దైవ సేవకునిగా మీ ముందు దేవుని ఎదుట అభిషేకించుచున్నాను అన్నాడు. అక్కడి నుంచి పాస్టర్ అయిపోయాడు. కానీ ఆ చిన్న పాస్టర్ గారికి నేను కూర్చుంటే భయం వాకింగ్ చెప్పడానికి. పడిపోతుండేవాడు. పెద్ద పాస్టర్ గారు కూడా ఈ మధ్య నేను ఎక్కడ కనపడితే అల్లెలే అంటలేదు. ఆయన చెప్పే బోధలో కూర్చున్నప్పుడు నేను అవకాశం ఇస్తుంటాడు కదా దేవుడు. నాకేమో అలాంటి పక్షపాతం ఏముండదండి, ఎవరితో కలిసిపోవాలి, లేకపోతే బోధ కూడా పనికిరాను. ఆయన వచ్చి ఎక్కడన్నా వాకింగ్ చెప్తే అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కూర్చుంటే ఎదురుకుండా ఆయన చెప్పడం తప్పేం కాదండి. కాకపోతే ఏంటంటే సత్యాన్ని నేర్చుకున్నాడు ఒకడు ఉన్నాడు మన కళ్ళ ముందు, జాగ్రత్తగా ఉండాలి. ఆ భయం ఒక సేవకునికి కలిగిస్తున్నాడంటే దేవుడు, నేను కాదు. నన్ను ఉపయోగించుకుంటున్నాడని నాకు అర్థమైంది ప్రేమ వల్ల. మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడని మీకు ఎప్పుడు అర్థం అవ్వాలి తెలుసా? ఒకవేళ ఏ సేవకుడు ముందని మీరు కూర్చునే పరిస్థితి వస్తే మిమ్మల్ని చూసి అతడు సత్యాన్ని ప్రకటించాలి. ఆ పూట దేవుడు మీతో ఉన్నాడని అర్థం. ఎవరు భయపడాలి? దేవుడికే. అబద్ధాన్ని చెప్పనకూడదు ప్రేమ. మనం ఆత్మీయంగా కృంగిపోతాం, నలిగిపోతాం. ఏమన్నాడంటే క్రీస్తును పోలి జీవిస్తున్నాను, నన్ను పోలి జీవించను అన్నాడు. ఏంటంటే క్రీస్తును పోలి జీవించింది నువ్వు, శిష్యుల కంటే ఎక్కువ నువ్వు. ఎక్కడో పట్టుకున్నాడు పౌలు. అందుకేనండి క్రీస్తు జీవితం గురించి శిష్యులు ఎవరు ఆయన ఒక గొప్ప మాట రాశాడండి. నేను క్రీస్తును పోలి బ్రతుకుతున్నాను అనడానికి కారణం ఏంటో తెలుసా ప్రేమ వల్ల? క్రీస్తు ఎలా బ్రతుకుడో తెలిసిపోయింది నీకు. శిష్యులకి ఏం తెలుసండి? రాత్రి బాగా నిద్రపోయి తెల్లారే ముందు చూసుకున్నారట, కనపడలేదట. ఎక్కడికి వెళ్ళిపోయాడో వెతికి, ఎక్కడున్నావా నీ కోసం వెతుక్కుంటూ ఉంటున్నారు వీళ్ళు. వెతుక్కుని ఎక్కడున్నారో పట్టుకున్నారు శిష్యులు. వెతకకుండానే పట్టుకున్నాడు. క్రీస్తు తన జీవితంలో ఎలా బ్రతికాడో. మనం క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడున్న 12 మంది శిష్యులు అక్రమా? మన దందాపనంతా ఎలా ఉంటుందంటే, టైం అవుతుంది, మన రక్షకుడికి భోజనం చేయాలి, మనం భోజనం చేయాలి. మరి డబ్బులు ఎంత ఉన్నాయి మన దగ్గర, ఎక్కడి నుంచి తెద్దాం? క్రీస్తు మరణించి తిరిగి లేచిపోయిన తర్వాత శిష్యులు పౌలు ఏం ఆలోచించండి అతని జీవితంలో? ఏంటండి ఉపవాసం అసలు? ఇదండి సహవాసం అంటే ప్రేమ వల్ల మనకు నేర్పుతున్నాడు దేవుడి.
అడుగుదాం పౌలు, మీరు క్రీస్తుని పోలి జీవించాలన్నారు, క్రీస్తుని పోలి నేను జీవిస్తున్నాను, నన్ను పోలి జీవిస్తే చాలన్నారు. అంత ధైర్యం ఎక్కడిది మీకు? మీరు ఎలా జీవిస్తున్నారు? అసలు క్రీస్తు ఎలా జీవించడం మీకేం తెలుసు? ఆయన ఉండగా మీరు ఏమైనా కూడా ఉన్నారా అని అడిగితే అంటాడు, నాకు తెలుసు. ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఎలా బ్రతకాడో నాకు తెలుసు అంటాడు ఆయన. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం పౌలు రాస్తూ ఏమన్నారు తెలుసా? క్రీస్తు శరీరధారి అయిన దినములలో ఏంటంటే ఏడ్చాడట. ఇది తెలిసింది. మహారోదన, రోదన. ఎవడు రోదన దేని అంటారండి? ఓదార్పు లేదని అంటారండి. కుక్కబట్టి ఏడ్చేయడం అంటారండి. ఎవడు బూడిద చల్లుకోవడం అంటారండి. నెమ్మది లేకుండా జీవించడం అంటారండి. భోజనం పెట్టిన తినకపోవడం అంటారండి. భారం కలిగిన బ్రతుకులో తను నలగొట్టుకోవడం అంటారండి రోదనని. రోదన, మహారోదన. తర్వాత కన్నీళ్లతో తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థన, యాచన సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున క్రీస్తు అంగీకరింపబడ్డాడన్న సీక్రెట్ పౌలు రాస్తున్నాడు. అసలు క్రీస్తు అంగీకరింపబడ్డానికి కారణం ఏంటి తెలుసా? ఈ భూమి మీద ఆయన కూడా దేవుని సాన్నిధ్యంలో ఎలా బ్రతకాలో అలా బ్రతికాడు. క్రీస్తుకే తప్పలేదు ఉపవాసాలు, క్రీస్తుకే తప్పలేదు ఈ ప్రసవ వేదన. అది గమనించి ఇది లైఫ్ సీక్రెట్ పట్టుకున్నాడు పౌలు. అలా బ్రతుకుతూ అంటున్నాడు. అలాంటి ప్రసవ వేదన కలిగి అంటున్నాడు. ఏంటో తెలుసా? నేను క్రీస్తుని పోలి బ్రతుకుతున్నాను, నన్ను పోలి జీవించండి అంతే అన్నాడు. ఆ మాట అనాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఎక్కడికి వెళ్ళినా కళ్ళ ముందు ఎవరైనా కనబడితే అతడు క్రీస్తులోకి తెచ్చేదా కూరుకోడండి. అసలు ఏంటంటే ఆత్మభారం. సువార్త ప్రకటిస్తున్నాడని చెప్పి చితక్కొట్టే చెరసాల్లో పడేస్తే పౌలుని శీలని ఆ రాత్రి సంకెళ్ళే ఏమండి వీళ్ళకి సంగీతం అయ్యింది. పాటలు పాడుతున్నారు అర్ధరాత్రి. ఎవరున్నారండి అక్కడ? ఎవరు కనపడ్డారని పాటలు పాడుతున్నారు? కళ్ళ ముందు నేరం చేసి వచ్చిన ఖైదీలు ఉన్నారు. వారి వారి చెరసాల్లో వారు ఉన్నారు. వీరు లోపల చెరసాలకి వెళ్ళారు. వీళ్ళ కాళ్ళకి బండ ఉంది, చేతులకు సంఖ్యలు ఉన్నాయి. అక్కడ గొంతెత్తి పాడుతుంటే చెరసాల్లో ఉన్న ప్రతి ఖైదీ వింటున్నాడట. రాలేదా మార్పు? మార్పు వచ్చిందో రాలేదో టెస్ట్ పెట్టాడు దేవుడు. భూకంపం వచ్చింది. చెరసాల తలుపులు తెరుచుకుని అదేం భూకంపం, గోళ్ళ కూలే చచ్చిపోలేదు. సంఖ్యలు ఊడిపోయి అందరికీ. ఎక్కడికైనా ఎవరైనా కదిలేరండి? లోకంలో బ్రతుకుతూ పాపంలో జీవిస్తున్నాడు కట్టిపడేసేది ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళరా, అది దేవుని మాట. ఆ మాట ప్రకటించేవాడు ప్రకటించాలి. అప్పుడు లొంగుతారండి, అప్పుడు లోబడతారండి దేవునికి. చెరసాల నాయకుడు చూస్తే దీపం పెట్టి అందరు అక్కడే ఉన్నారు. ఎలా సాధ్యమైంది? సైనికులు ఉన్నారు, చెరసాల అధికారులు ఉన్నాడు. ఏమండి అక్కడ నేరస్తులు ఉన్నారు, నేరస్తులు మారిపోతున్నారు. ఆశ్చర్యపడండి చెరసాల నాయకుడు. వీళ్ళంతా కరడుగట్టిన నేరస్తులు, వీళ్ళు మారిపోవడం ఏంటి అంటే ఖచ్చితంగా ఈ మార్గం తెలుసుకోవాలి. ఎలా వచ్చాడండి ఆయన? జరిగిన కార్యం మన బ్రతుకు ఒకరిని ఆకర్షింపజేస్తుందంటే చాలా మంది మారడాన్ని చూస్తుంటారు ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు ఈ గ్రామాన్ని దేవుని చెంతకు రప్పించడం పెద్ద కష్టమేం కాదు. నాకు తెలియక నేను నేర్చేవాడిని. చాలా ఈజీ. మనం కరెక్ట్ గా బ్రతకాలి. అనవసరమైన ఏది కూడా మన జీవితంలో కనబడకూడదు. మనల్ని చూస్తే వచ్చేస్తున్నాడని క్రీస్తు పనే లేదనుకోవాలి. ఒక్కరు ఆకర్షితులు అవుతున్నా సరే 100 మంది ఆలోచన చేస్తారండి, ఏంటి వీళ్ళ శక్తి, అలా బ్రతకాలి. ఏమండి అదే పొజిషన్ లో పేతురు గారు కూడా పడ్డాడు. ఆయన బాగా సువార్త ఎక్కువ చేసి అలసిపోయినట్టున్నాడు మహానుభావుడు. ఆయన నేనేం అంటలేదు, కానీ సంఖ్యలు వేసి బిగిస్తే సైనికుల మధ్య నిద్రపోయాడు. ఆ సైనికులకు రక్షణ ఉందా? అసలు ఈ సైనికులు దేవుడు రావడానికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ నీకేం పని ఇంకా చెరసాలను అని సంఖ్యలు వెడగొట్టి చెరసాల తెరిచి పౌలుగాని బయటకు తీసుకొచ్చేసాడు దేవుడు. మంచిదే, కానీ ఇక్కడ బయటకు తీసుకొచ్చిన దేవదూత కాదు, పౌల్ని, చెరసాల నాయకుడు. అందరి హృదయాలు మార్చేసాడు. భారం ప్రియమైన వారు. మీరు ఎక్కడ ఉంటున్నారు? స్కూల్లో ఉంటున్నారా? మీరు పనిలో ఉంటున్నారా? సమాజంలో బ్రతుకుతున్నారా? ఎక్కడ ఉంటున్నారు? ఏ పనిది? మీకు ఆత్మల భారం ఉందా? మీ ముందు కనబడుతున్న వ్యక్తికి ఆత్మరక్షణ లేదన్న సంగతి తెలుసా మీకు? ఏం చేస్తారు?
అన్యుల మధ్య బ్రతికేటప్పుడు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడు మనకు అవమానం వచ్చేస్తుంది మన ఇష్టానుసారంగా బ్రతికితే. మన మాట విధానం మారాలి. మనలో ఇంకా బూతులు మాట్లాడేవారు కనపడుతున్నారు నాకు. దేవుడు నామను అవమానపరుస్తున్నారు. కేకలేసేవారు కనపడుతున్నారు. దేవుడు నామను అవమానపరుస్తున్నారు. మీరు ఇష్టానుసారంగా జీవించేవారు ఉన్నారు. దేవుడు నామను అవమానపరుస్తున్నారు. తిండిపోతు తత్వం కలిగి ఉన్నవారు ఉన్నారు. దేవుడు నామను అవమానపరుస్తున్నారు. ఈ లోకంలో దేనికో దానికి బానిసలైపోయి బ్రతుకుతున్నవారు ఉన్నారు. దేవుడు నామను అవమానపరుస్తున్నారు. మీకు క్రీస్తులు ఎలా బ్రతకాలో అర్థం కాలేదు. పౌలును చూడండి. పౌలును చూడండి ప్రేమిన వల్ల. ఆయన జీవితంలో ఏం కనబడుతుందంటే ఉపవాసం, దేవునితో సహవాసం, జాగరణ. ఈ ప్రార్థనలు కూడా ఆయన జీవితాన్ని బట్టి మాత్రమే మలచబడ్డాయి, మనకివ్వబడ్డాయి. మనం ఆత్మీయ మేలును పొందుకోవాలి. అనేక మందికి దీవెనకరంగా మన బ్రతుకు మారాలి దేవుళ్ళలోనికి రావడానికి. మనం ఏదో ఉద్యోగం కోసం చేసేవి కాదు ప్రేమ. చచ్చిపోయిందా మన ఉద్యోగం? ఏమన్నా బ్రతుకుదాం, బ్రతికి చూపిద్దాం. ఈ దైవ సహవాస సాన్నిధ్య ప్రార్థనలు మన జీవితంలో మరుపురానివిగా మిగిలిపోవాలి. అప్పటి నుంచి నా బ్రతుకు పూర్తిగా మారిపోయింది. నేను దేవునికి చెందిన దాన్ని, దేవునికి చెందిన వాడను, నేను అలాగే బ్రతుకుతాను అంటూ అనేక మందిని దేవుని తట్టుకు త్రిప్పేవారిగా దేవుని మహిమార్థమే జీవించాలి. మీరు అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వందనాలు. సాయి ఎక్కడ ఉన్నాడో పైకి రమ్మని త్వరగా ప్రార్థన చేసుకుంటాం. కృపాదయ కనికరములు కలిగిన మా కన్న తండ్రి, మా దేవా, మా ప్రభువా,